అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మనసున్న మహారాజు మా దిల్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. సతీష్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందరికీ గుండె సడి ఉంటుంది, గుండె తడి ఉన్నటువంటి ప్రొడ్యూసర్ దిల్రాజు గారు. ఒక మంచి కథ చెప్తే, ఒక మంచి లిరిక్ రాస్తే ఆనందం పొంగిపోయి కరెక్ట్గా ఉన్న విషయాన్ని పట్టుకున్న దాన్ని, అంటే యాక్చువల్గా రాజుగారు పెన్సిల్ పట్టుకున్నారంటే భయం పాట సెలెక్ట్ చేసుకోవడానికి, కానీ ఆయన మెప్పించడం చాలా ఈజీ. ఏం లేదు, సరైన కంటెంట్ రాస్తే చిటికలు ఒప్పేసుకుంటారు. సో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ దిల్రాజు గారు మొదటి నుంచి ఆయన చెప్తూ వచ్చారు, మరో బొమ్మరి లాంటి సినిమా తీస్తున్నాను అని చెప్పేసి. అంటే మమ్మల్ని మోటివేట్ చేయడం కోసం మంచి సినిమా బాగా రాయాలి అని చెప్పేసి. నిజంగా అంతకు మించిన చిత్రం ఇది అవుతుందని అవ్వాలని ఆకాంక్షిస్తూ, ఈ సినిమాలో నేను ఒక 3 పాటలు రాశాను. ఇప్పుడు ఆల్రెడీ మీరు 3 పాటలు విన్నారు, శతమానం భవతి టైటిల్ సాంగ్తో సహా. అంటే కష్టంతో పాటు అన్ని పాటలు కష్టపడతాం, బట్ కొన్ని పాటలు మనమే రాయాలి అంటే మనకు కొంచెం అదృష్టం పాలు తోడవాలి. అలాంటి అదృష్టం నన్ను వరించింది. శతమానం భవతి ఒక సదాశివ సన్యాసిలాగా నాకు లైఫ్ టైం చెప్పుకోదగినటువంటి పాట. సభాముఖంగా నేను చూసినటువంటి అన్యోన్యమైన దాంపత్యం, మా గురువుగారి దంపతులకి ఈ పాటను డెడికేట్ చేస్తున్నాను. మీసకట్టు కుంకుమ బొట్టు, పంచకట్టు కంచి పట్టు, అల్లుకుంది అనుబంధం మమతలు ముడివేస్తూ, తను తన తాళిబొట్టు ఆమె తన ఆయువు పట్టు, ఏకమైంది దాంపత్యం 7 అడుగులు వేస్తూ, నాలో సగం నువ్వంటూ నీలో సగం నేనంటూ. ఇట్లా మంచి పద్ధతిని లిరిక్ రాయాలి అంటే నాకు పాట రాయడంతో నేర్పడంతో పాటు నాకు ఒక స్ఫూర్తిగా నిలిచిన, ఆ పాట రాసిన ఆద్యంతం ఆయన వారి దంపతులే నాకు మనసులో వెళ్తూ వచ్చారు. సభాముఖంగా వారికి డెడికేట్ చేస్తాను ఈ పాటని. అలాగే కమర్షియల్ హిట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి చిత్రం అవుతుందని డెఫినెట్గా అవ్వాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఆల్ ద బెస్ట్ శతమానం భవతి అండ్ దిల్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.